ఇచ్చినటువంటి యొక్క చక్కటి సమయాన్ని బట్టి దేవునికి మహిమను చెల్లిస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అంటే జోక్ అనుకుంటారో కథ ఏదనుకుంటారో అనుకోండి. సీసీటీవీ అంటే నేను సీసీటీవీలో వర్క్ చేస్తాను కాబట్టి ఈ ఎగ్జాంపుల్ బాగా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సర్వర్స్ ఉంటాయండి. సర్వర్స్ అంటే ఇప్పుడు డేటా అంతా కూడా స్టోర్ చేస్తారనమాట. ఆ స్టోర్ చేయడానికి కొన్ని సర్వర్స్ ఉంటాయన్నమాట. ఆ సర్వర్స్ ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఫెయిల్ అయిపోవడం అంటే ఏదైనా మరి దానికి పవర్ అందకపోవడం, లేకపోతే బ్యాకప్ అందకపోవడం వల్ల, ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూస్ రావడం వల్ల సర్వర్స్ ఏమవుతాయంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతాయి అనమాట. అలా ఫెయిల్ అయిపోయినప్పుడు ఆ సర్వర్ ఆగిపోతే దాని రికార్డింగ్ మిస్ అయిపోతుంది. కాబట్టి అలా ఫెయిల్ అయిపోయిన వెంటనే ఇంకొక సర్వర్ దానికి అందుకోవాలి. దాన్ని ఫెయిల్ ఓవర్ అంటారు. అంటే ఏ సర్వర్ కూడా రికార్డింగ్ మిస్ అవ్వకూడదు. అలాగా నేను ఇప్పుడు ఫెయిల్ అవ్వను అనమాట. మీకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా ఈరోజు నిలబడాల్సింది సిస్టర్ పద్మజ గారు. అయితే ఆవిడ సర్వర్ డౌన్ అవ్వడం ఆవిడ ప్లేస్లో నేను రీప్లేస్ అయ్యాను. ఏదేమైనప్పటికీ కూడా ఇది దేవుని యొక్క చిత్తమని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క నామానికి సమస్తమైనటువంటి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి. దేవుడు కుమారుడిగా మిమ్మల్ని చూచుచున్నాడు. శిక్షింపబడి కుమారుడెవడు? 8వ వచనం. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీచులే కానీ కుమారులు కారు. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. 13వ వచనం. దేవుడు ఈ వాక్యమును మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. మనందరి జీవితాల్లో కూడా మనము మీరు దీనికి అగ్రి అయినా అవ్వకపోయినా మనమందరము కూడా ఒక డిసిప్లిన్ కలిగి ఉంటాం. అది మరి ప్రతిరోజు మన యొక్క జీవితాల్లో అది చాలా అవసరం. అది మనకు డిసిప్లిన్లా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కానీ ఒక రొటీన్ అయితే మనకి అలవాటు అయిపోతుంది కదా. ఒక రొటీన్ని మనం ఫాలో అవుతాం. అయితే మనల్ని చిన్నప్పుడు స్కూల్లో క్రమశిక్షణలో పెడతారు. అందరూ ఈ టైంకి స్కూల్కి రావాలి, ఈ యూనిఫామ్ వేసుకుని రావాలి, ఈ టైంకి మీరు లంచ్ చేయాలి, ఈ టైంకి మీరు బ్రేక్ తీసుకోవాలి. ఇలాగా ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అనేది మనకి నేర్పిస్తూ ఉంటారు. అలాగే మరి మనం పెద్ద అయిన తర్వాత మన వర్క్ చేస్తున్నటువంటి స్థలాల్లో కూడా ఒక డిసిప్లిన్ అనేది ఫాలో అవుతారు. అందరికీ కూడా ఒకే టైంకి లాగిన్ ఉండటము, లేకపోతే ఒకే టైంకి ఒకే గంటలు పని చేయడం. అంటే ఒక రోజుకి 9 గంటలు వర్క్ చేయడం, 1 గంట లంచ్ బ్రేక్ తీసుకోవడం. ఇలాగన ఒక డిసిప్లిన్ అనేది, ఒక క్రమశిక్షణ అనేది ప్రతి చోట కూడా మనము మరి గమనిస్తూనే ఉంటాం. అది మన యొక్క జీవితాల్లో మరి చాలా అవసరమైనటువంటి విషయం. అయితే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నటువంటి మరి మాటలను కనుక మనం గమనిస్తే, దేవుడు మరి తనకి కుమారులుగా మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. 5వ వచనం నుంచి మనం చూస్తే మరి అక్కడ నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మర్చిపోయారు. దాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి
అని చెప్తూ మరి వారికి దాని గురించి కింద వివరణ ఇస్తూ ఉన్నాడు. 7వ వచనంలో మనం చూస్తే, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు మిమ్మల్ని కుమారులుగా చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కాబట్టి దేవుడు మరి ఆయనను విశ్వసించినటువంటి మనల్ని ఆయన ఎలా చూస్తున్నాడు? ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. మరి గలతీ పత్రికలో మనం చూస్తే ఆయన మనల్ని ఎలాగా దత్తపుత్రులుగా ఆయన మనల్ని స్వీకరించాడు. కాబట్టి మనము దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము కుమారులమయ్యాం. అలా కుమారులుగా స్వీకరించబడినటువంటి మనల్ని దేవుడు మరి శిక్షించుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు అంటే, మనల్ని ఒక క్రమశిక్షణలోనికి ఆయన మనను తీసుకుని రావడానికి ఆయన మనను శిక్షిస్తూ ఉన్నాడు. 8వ వచనంలో అంటాడు, కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బేజులే కానీ కుమారులు కాదు. ఒకవేళ దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క శిక్ష లేకపోతే ఆ యొక్క క్రమశిక్షణ ఏదైతే ఉందో, ఆ యొక్క క్రమశిక్షణలో కనుక మనము దానిలో పార్టిసిపేట్ చేయకపోతే, లేకపోతే దానిలో మనము పాలు పంచుకోకపోతే, దానిని మనము స్వీకరించకపోతే, దానిని మనం అంగీకరించకపోతే మనం ఎలా ఉన్నామంట? దేవునికి కుమారులుగా మనం లేము కానీ మనము దుర్బీజులముగా ఉన్నాం. అంటే చెడ్డ విత్తనం నుంచి పుట్టినటువంటి వారంగా మనం ఉన్నాం కానీ దేవుని కుమారులుగా మనము లేము అని చెప్తూ 9వ వచనం వచ్చేసరికి అంటాడు, మరియు శరీర సంబంధులైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా అనేటువంటి ఒక ప్రశ్న వేస్తాడు. మన శరీర సంబంధమైనటువంటి తండ్రులు మరి చిన్నప్పటి నుంచి వారు మనల్ని కని పెంచి మనల్ని వారు శిక్షిస్తూ ఉన్నారు, మనల్ని ఒక క్రమశిక్షణలో పెడుతున్నారు. వారికి మనం లోబడ్డాము, వారికి మనము భయపడ్డాము, వారు ఏ మాట చెప్తే ఆ మాటకి మనం లోబడి వారు చెప్పినట్లుగా మనం నడుచుకున్నాం కదా. మరి శరీర సంబంధమైనటువంటి వారికే అంతగా మనం లోబడినప్పుడు మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మనము ఇంకెంతగా లోబడాలి అని చెప్తూ 10వ వచనం అంటాడు, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ దేవుడైతే మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తూ ఉన్నాడు అని చెప్తూ 11వ వచనంలో మరి అలా శిక్షిస్తూ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధతలో మనం పాలు పంచుకోవాలని ఆయన మనం శిక్షిస్తూ ఉన్నప్పుడు ఇది మనకి ఎలా ఉంటుంది అంటే మరి అది కష్టతరముగా అది ఉంటుంది. 11వ వచనంలో అదే మాట అంటారు, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరంగా కనపడదు, అయితే ఎవరైతే దీని యందు అభ్యాసం కలిగి ఉంటారో వారికి ఇది ఎలా ఉంటుందంట? అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి మీరేం చేయాలి? సడలిన మోకాళ్ళను వడిలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, కుంటి కాలు వెనుకకు బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేసుకోండి అని చెప్పి దేవుడు ఇస్తున్నటువంటి యొక్క క్రమశిక్షణ మన జీవితాల్లో మరి అది మనకు మాత్రమే కాదు కానీ మనతో ఉన్నటువంటి వారికి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి యొక్క విషయాన్ని గురించి మరి కొంత సమయం మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, లేకపోతే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన మన జీవితాల్లో ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. కాబట్టి ఒక శరీర సంబంధమైనటువంటి తండ్రి తన పిల్లల్ని ఎలాగైతే క్రమశిక్షణలో పెడతాడో అలాగే దేవుడు కూడా మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. ఎందుకంటే మనము ఆయనకు కుమారులముగా చేయబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము ఆయనకి దత్తపుత్రులముగా చేయబడ్డాము. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధతలో మనము పాలు పొందాలి అంటే ఆయన యొక్క క్రమశిక్షణలోనికి మనము అందరము కూడా రావాలి. దేవుని యొక్క క్రమశిక్షణలోనికి మనము రాకుండా దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలు పంచుకోవడం అనేది మన యొక్క జీవితాల్లో అది ఎంత మాత్రం కూడా సాధ్యము కానే కాదు. అయితే దేవుని యొక్క క్రమశిక్షణ అది కేక్ వాక్లా ఉండదు. కేక్ వాక్ అంటే మరి చాలా స్మూత్గా అది జరిగేటువంటి పని కాదు. దేవుని యొక్క క్రమశిక్షణ అనేది ఎలా ఉంటుందంటే దేవుడు మనల్ని ముక్కలుగా చేస్తాడు, దేవుడు మనల్ని కత్తిరిస్తాడు, దేవుడు మనల్ని పగలగొడతాడు, దేవుడు మనల్ని బద్దలు చేస్తాడు. ఇలా బద్దలు చేస్తున్నప్పుడు మనకి బాధ కలుగుతూ ఉంటుంది, మనకి శ్రమ కలుగుతూ ఉంటుంది, మనకి చాలా నొప్పిగా ఉంటుంది. కానీ ఆ నొప్పిని మనం ఏం చేయాలి? భరించాలి. మనము దేవుని యొక్క పరిశుద్ధతలో మనం పాలు పంచుకోవాలనే అనే కోరిక కనుక మనలో ఉన్నట్లయితే ఈ క్రమశిక్షణ అనేటువంటి ప్రాసెస్ గుండా మనము వెళ్తూనే ఉండాలి. మీరు కనుక ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ టైలర్కి ఒక క్లాత్ ఇచ్చి మీరు ఇది షర్ట్ కుట్టండి అని చెప్పినప్పుడు ఆయన దాన్ని ఏం చేస్తాడు? ముక్కలు కట్ చేస్తాడు. ముక్కలు కట్ చేయకుండా నాకు షర్ట్ కుట్టండి అంటే కొట్టడు. మీరు ఇది
పట్టుకుని వెళ్ళిపోండి అంటాడు. ఎన్ని ఎక్కువ ముక్కలు కట్ చేస్తే అంత మంచి డిజైన్ వస్తుంది కదా. ఆ విధంగా కత్తిరించబడకపోతే ఒక క్లాత్ అనేది ఒక షర్ట్గా కానీ లేకపోతే ఒక బ్లౌజ్గా కానీ అది మార్చబడటం అనేది జరగదు. అలాగే మన జీవితాల్లో కూడా మరి దేవుడు మనల్ని కత్తిరించకుండా, దేవుడు మనల్ని ముక్కలు చేయకుండా, దేవుడు మనల్ని విరగొట్టకుండా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క క్రమశిక్షణలోనికి మనం రావడం అనేది అంత మాత్రం కూడా జరగదు. ఎందుకు దేవుడు ఇది చేస్తాడంటే అది ఒకటే మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనం అందరం కూడా పాలు పంపులు పొందాలి అంటే ఈ క్రమశిక్షణ గుండా మనము వెళ్తూనే ఉండాలి. మన జీవితకాల పర్యంతం కూడా దేవుడు మనల్ని ఇలాంటి క్రమశిక్షణలో ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. అందుకే కింద 11వ వచనం అంటాడు కదా, దాని యందు అభ్యాసం కలిగినటువంటి వారికి అది ఎలా ఉంటుందంట, నీతి అను సమాధానకరమైనటువంటి ఫలము ఇచ్చేదిగా ఉంటుంది అని చెప్తాడు. అంటే దాన్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో ఇంకా అది వారికి అలవాటు అయిపోయి ఆ క్రమశిక్షణ వాళ్ళకి అది దుఃఖకరంగా అనిపించదు. కానీ దేవుడు వారిని క్రమశిక్షణ పరుస్తున్న కొద్దీ వారికి అది ఇంకా మరి వారిలో సంతోషమైనటువంటి ఫలాన్ని, అది సమాధానకరమైనటువంటి మరి ఫలాన్ని అది తీసుకొచ్చేదిగా ఆ యొక్క క్రమశిక్షణ మరి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క క్రమశిక్షణ అనేది మనం అర్థం చేసుకోవడానికి మనం ఈ రాత్రి కాలంలో ప్రయత్నం చేస్తున్నాం. ఒక క్రికెట్ కోచ్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ క్రికెట్ కోచ్ ఒక క్రికెటర్ని, ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ని తయారు చేయాలి అంటే ఆ క్రికెటర్కి మరి మంచి ఆహారం పెడతాడా? ఆ క్రికెటర్కి నచ్చినటువంటి ఆహారం పెడతాడా? పెట్టడు. ఆ క్రికెటర్కి నచ్చినట్టుగా నువ్వు పొద్దున్న 10 గంటలు వేస్తావు, 11 గంటలు వేస్తావు, లేగు అంటాడా? అనడు. నీవు పొద్దున్నే 4 గంటలకల్లా సరే గ్రౌండ్లో ఉండాలి. గ్రౌండ్కి వచ్చినటువంటి నీవు గ్రౌండ్ చుట్టూ 100 రౌండ్లు కొట్టాలి. అలా కొట్టిన నీవు మళ్ళీ ఈ ఎక్సర్సైజులు చేయాలి, నువ్వు ఈ డైట్ ఫాలో అవ్వాలి, నువ్వు రోజు ఇన్ని గంటలు జిమ్ చేయాలి, నువ్వు రోజు ఇన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి అతను ఏం చేస్తాడు, ఒక కఠోరమైనటువంటి శిక్షణ కూడా అతన్ని తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే అలాంటి కఠోరమైనటువంటి క్రమశిక్షణ కనుక ఆ ప్రొఫెషనల్ క్రికెటర్కి ఇవ్వబడకపోతే అతడు ఒక మరి నిపుణత కలిగినటువంటి, అంటే ఒక టెక్నికల్ ప్లేయర్గా అతడు మార్చబడలేడు. అలాగే ఒక సైనికుడిని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఆ సైనికుడికి మరి నిరంతరము కూడా ఆ యొక్క మరి ట్రైనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. వారు మరి ట్రైనింగ్ జరుగుతున్నంతసేపు కూడా వారు పలుకు పెడుతూనే ఉండాలి, మరి ఆ యొక్క పుషప్స్ కొడుతూనే ఉండాలి, మరి ప్రతిరోజు కూడా వారు ఆ విధంగా ఆ యొక్క కమాండర్ ఏదైతే చెప్తాడో ఆ యొక్క ప్రతి ఆజ్ఞకి కూడా వారు ఏం చేయాలి, వారు పూర్తిగా లోబడిపోవాలి. అలాగనే మరి మనము బైబిల్లో చూసినప్పుడు మరి కొన్ని క్యారెక్టర్స్ మనకు కనిపిస్తాయి, కొంతమంది వ్యక్తులు మనకు కనిపిస్తారు. వారి యొక్క జీవితాల్ని మనము గమనించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో వారిని ఎలాగో క్రమశిక్షణలోనికి మరి తీసుకుని వచ్చాడు. అలాంటి మరి వ్యక్తుల జీవితాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు వారిని ఎలాగో క్రమశిక్షణలోని తీసుకొచ్చి వారి ద్వారా మనకి మరి చివరి కాలంలో ఉన్నటువంటి మనకి పాఠాలు నేర్పిస్తున్నాడు అనేటువంటి మరి విషయాన్ని మరి మనము అర్థం చేసుకోవడానికి మరి రాత్రికాల సమయంలో ప్రయత్నం చేద్దాం. అయితే ఇలాగున క్రమశిక్షణ నేర్చుకుని మరి దేవుని కొరకు జీవించడం ద్వారా మన జీవితాల్లో మరి మనము కలిగి ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదటిగా ఈ దేవుడి యొక్క క్రమశిక్షణ ద్వారా లేకపోతే దేవుడి ఇచ్చేటువంటి యొక్క శిక్షణ ద్వారా మన జీవితాల్లో మనం మొట్టమొదటిగా విధేయతను మనం నేర్చుకుంటాం. విధేయత అనగా దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో దానిని క్వశ్చన్ చేయము, దానిని ఇంకా తూచా తప్పకుండా చేస్తాం అనమాట. ఈ యొక్క విధేయత అనేది మరి దేవుడు నేర్పేటువంటి క్రమశిక్షణలో ఇది మరి ఒక అంశం. అలాగే ఈ యొక్క మరి క్రమశిక్షణ ద్వారా మరి మనం ఏం నేర్చుకుంటామంటే సహనాన్ని మనం నేర్చుకుంటాం. మరి దేవుడు మనల్ని ఆయా పరిస్థితుల గుండా నడిపిస్తున్నప్పుడు లేకపోతే ఆయా అనుభవాల గుండా ఆయన మనల్ని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఈ యొక్క క్రమశిక్షణలో మనము విధేయతతో పాటుగా సహనాన్ని మనము నేర్చుకుంటాం. 7వ వచనంలో అదే చెప్తాడు కదా, హెబ్రీ పత్రిక 12వ వచనం, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అని ఆయన చెప్తుంటాడు. కాబట్టి ఈ యొక్క క్రమశిక్షణ మనలో సహనాన్ని తీసుకుని వస్తుంటుంది. ఆ తర్వాత మరి మనము ఎండ్యూరెన్స్ నేర్చుకుంటాం, అంటే ఓర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క మరి క్రమశిక్షణను మనము తట్టుకుని నిలబడగలిగేటువంటి ఆ యొక్క ఓరిమిని దేవుడు మన యొక్క జీవితాల్లోనికి మరి తీసుకొచ్చి దానిని మనకు నేర్పిస్తుంటాడు. ఆ తర్వాత త్యాగాన్ని మనం నేర్చుకుంటాం, అంటే దేవుని కొరకు మరి విడిచిపెట్టడానికి మనం ఇష్టపడతాం. దేవుని కొరకు మరి వదులుకోవడానికి మరి అది మనకు ఎంతో ఇష్టమైనది కావచ్చు, కానీ దాన్ని మనము దేవుని కొరకు
విడిచిపెట్టేసుకోవడానికి మనము ఇష్టపడేటువంటి వారంగా ఉంటాం. ఆ విధంగా మరి మనం దేవుడి క్రమశిక్షణలోనికి నడిపిస్తున్నప్పుడు మనము మరి దేవుని ఎదుట దీనత్వాన్ని మనం నేర్చుకుంటాం. అనగా దేవుడు మరి ఎదుట మన యొక్క స్థితిని మనం ఒప్పుకుంటూ, ప్రభువా నేను బలహీనుడిని, నీ బలము గనక నాకు లేకపోతే, నీ సహాయం గనక నాకు లేకపోతే నేను దీంట్లో కొనసాగలేనని చెప్పి దేవుని యొక్క మరి సహాయం మీద మనం ఆధారపడతాము, కానీ మన శక్తి మీద మనము ఆధారపడేటువంటి వారంగా మనం ఉండం. ఆ తర్వాత మరి యొక్క క్రమశిక్షణ ద్వారా దేవుని యొక్క ప్రేమను, మన యొక్క విశ్వాసాన్ని మనము మనలో నిరీక్షణను మనము అలవర్చుకుంటూ ఈ యొక్క క్రమశిక్షణలో మనము కొనసాగేటువంటి వారంగా మనం ఉంటాం. మరి దేవుడు మన ఎదుట వచ్చినటువంటి సమయాన్ని బట్టి ఒక్కొక్క అంశాన్ని మనం కొద్దిగా ధ్యానం చేసుకుంటూ మనం వెళ్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే మనం ఏం నేర్చుకుంటామండి? విధేయతను మనం నేర్చుకుంటాం. దేవుని యొక్క క్రమశిక్షణలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత అనేది లేకుండా దేవుని వెంబడించడం అనేది చాలా కష్టమైనటువంటి పని. లాస్ట్ వీక్ కూడా మీకు ఈ మాట నేను గుర్తు చేశాను. దేవుణ్ణి అందరూ నమ్ముతారు, దేవుని నమ్మేటువంటి వారు చాలా మంది ఉంటారు, కానీ విధేయత చూపించేటువంటి వారు చాలా తక్కువ మంది. ఎందుకంటే వాక్యము చెప్పినట్లుగా జీవించాలి, మన యొక్క జీవితాల్లో మనం ఆ విధంగా బ్రతకాలి అంటే మనము పూర్తిగా దేవునికి లోబడితే తప్ప మనం అలాగన జీవించలేము. దేవునికి మనం పూర్తిగా సమర్పించుకోవాలి. అలాంటి సమర్పణతో కూడినటువంటి విధేయత మన జీవితాల్లో మనము కలిగి ఉంటేనే కానీ దేవుని యొక్క క్రమశిక్షణ అనేది మన యొక్క జీవితాల్లో మనము నేర్చుకోలేము. ఈ యొక్క విధేయతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకి కనిపించేటువంటి వ్యక్తి ఎవరంటే నోవాహు. ఓకే, అబ్రహాం గారు కూడా ఉన్నారు, ఆయన తర్వాత వస్తారు, ముందు నోవాహు గారు. ఎందుకంటే అబ్రహాం గారి కంటే ముందు దేవునికి ఆయన ఎంత విధేయత చూపించారంటే చూద్దాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఏం ఆజ్ఞాపించాడు దేవుడు? ఇదిగో వర్షము రాబోతా ఉంది, భూమి మీదకి వరదలు రాబోతా ఉన్నాయి, కాబట్టి నువ్వేం చేయాలి? చితిసారకపు మానుతో ఒక ఓడను నువ్వు నిర్మించాలి. దాని పొడుగు ఎంత ఉండాలి, దాని వెడల్పు ఎంత ఉండాలి, దానికి ఇన్ని అంతస్తులు ఉండాలి, దానికి ఇక్కడ కిటికీ ఉండాలి, దానికి ఇక్కడ తలుపు ఉండాలి, ఇలాగిన అన్ని కొలతలు ఇచ్చి దేవుడు నోవాహును ఓడను నిర్మించమన్నాడు. ఆ ఓడ అంతా కూడా పూర్తయ్యేటప్పటికి దాదాపు 120 సంవత్సరాలు పట్టింది. 120 సంవత్సరాలు ఒక మనిషి తన యొక్క కుటుంబస్తుల సహాయం తప్ప వేరే ఏ సహాయం లేకుండా ఒక ఓడను నిర్మించడము అంటే అది మామూలు పని ఎంత మాత్రం కూడా కానే కాదు. ఎందుకంటే 120 సంవత్సరాలు అదే పని చేస్తూ ఉండాలి. రోజు లేవాలి, ఆ ఓడకి సంబంధించినటువంటి దొంగలు తేవాలి, ఆ ఓడను కట్టడానికి దాన్ని షేప్ చేయాలి, దాన్ని ఆ ఓడ తయారీకి కావాల్సినటువంటి విధంగా దాన్ని మార్చి ఆ ఓడను నిర్మిస్తూ ఉండాలి. ఆయన అలా నిర్మిస్తూ ఎవరైనా వచ్చి అడిగితే ఏం చెప్పాలి? దేవుడు ఇదిగో నాకు ఓడను తయారు చేయమని చెప్పాడు, కాబట్టి ఓడను తయారు చేసుకుంటున్నాను. ఈ ఓడ ఎందుకు అంటే ఇదిగో వర్షాన్ని దేవుడు పంపిస్తున్నాడు, వరదను దేవుడు పంపిస్తున్నాడు, ఈ భూమి అంతా కూడా నాశనం అయిపోతుంది, కాబట్టి నేను రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి అంటే ఈ ఓడ తయారు చేసుకుని అందులోకి వెళ్ళమని దేవుడు చెప్పాడు, కాబట్టి నేను ఈ యొక్క ఓడను తయారు చేసుకుంటున్నాను అని అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ఆ టైంలో ఆయన మాట చెప్తున్నప్పుడు ఆయన ఎవరైతే క్వశ్చన్ అడిగారో ఆ నోవాహు గారిని, ఆ క్వశ్చన్ అడిగిన వారికి నోవాహు ఇచ్చినటువంటి ఆన్సర్ కన్విన్సింగ్గా ఉంటుందా? ఎంత మాత్రం కూడా అది కన్విన్సింగ్గా ఉండదు. అంటే ఈడేంటి పిచ్చోడ్లా ఉన్నాడు, దేవుడు అంట వర్షం పంపిస్తాడంట, భూమి అంతా మునిగిపోతుందంట, మేము అందరం చచ్చిపోతామంట, వీడు ఒకడే బతుకుతాడంట అని నోవాహుని ఎంతమంది ఆ సమయంలో ఎగతాళి చేసి ఉంటారు. కానీ నోవాహు ఎంత మాత్రము కూడా దేవుడు చెప్పినటువంటి మాటకి అవిధేయత అనేది చూపించలేదు. 120 సంవత్సరాలు ఆ ఓడ నిర్మించడానికి అతనికి సమయం పట్టినా సరే దేవుడు చెప్పినటువంటి పనిని ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కదా, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు, ఏది కూడా విడిచిపెట్టలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి నోవాహు పూర్తిగా అతడు లోబడినట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి నోవాహు విధేయత అనే దానికి మనందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణగా ఆయన ఉన్నాడు. ఈరోజు మనందరి దగ్గర బైబిల్ ఉన్నాయి, గొప్ప గొప్ప
దేవుని యొక్క వాక్యాన్ని వివరించే చాలా స్పష్టమైనటువంటి రీతిలో మరి బోధించేటువంటి సేవకులు ఉన్నారు. చాలా మనకి కావాల్సినటువంటి క్రైస్తవ సాహిత్యం ఎంతో ఉంది. మన వేళ్ళ చివరే మనకి ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ని సెర్చ్ చేసుకునేటువంటి ఒక గొప్ప సాంకేతికత టెక్నాలజీ మన దగ్గర ఉంది. కానీ ఇన్ని ఉన్నా సరే, సంఘాలు ఉన్నా సరే, సేవకులు ఉన్నా సరే, మనల్ని ఎంకరేజ్ చేసేటువంటి వారు ఉన్నా సరే, దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించడంలో మరి ఎక్కడో మనము తప్పిపోతూనే ఉన్నాము. కానీ ఇవేవి లేకపోయినా సరే దేవుడు చెప్పినటువంటి ఒక్క మాటను పట్టుకుని నోవాహు 120 సంవత్సరాలు ఆ యొక్క ఓడను నిర్మించినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఆ యొక్క మరి ఉదాహరణను మనం చూసినప్పుడు మన జీవితాల్లో మరి నోవాహుకు దేవుడు చెప్పింది నోవాహు చేశాడు. కానీ దేవుడు మనతో ఏదైతే చెప్తున్నాడో దానిని మనము అంత మరి కమిట్మెంట్తో, అంత నిబద్ధతతో మరి మనము చేసేటువంటి వ్యక్తిగా, లేకపోతే మరి చేసేటువంటి మరి విశ్వాసముగా మనం ఉన్నామా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా మనకి రాత్రికాల సమయంలో ఉంది. మరి నోవాహు అంత విధేయత చూపించాడు. ఇలాంటి మరి విధేయత చూపించినటువంటి మరొక వ్యక్తి మరి బ్రదర్ చెప్పినట్లుగా అబ్రహామును మరి దేవుడు పిలిచి నువ్వు నీ బంధువులు విడిచి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళినని చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్నటువంటి క్రమంలో మరి దాదాపు 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు అబ్రహాముని పిలిచి 22వ అధ్యాయం అంటాడు కదా, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుడిని నాకు బలిగా అర్పించు అని దేవుడు అడిగినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఏమైనా ఆలోచించాడా? ఎంత మాత్రం కూడా ఆలోచించలేదు. కానీ ఇస్సాకును తీసుకుని మరి బలి ఇవ్వడానికి ఆయన మరి వెళ్ళినట్లుగా మరి మనం చూస్తాం. దేవుడు పట్ల మరి అబ్రహాము ఆ యొక్క విధేయతను చూపించడానికి దేవుడు ఏమని అడిగాడు? దేవుడికి నిజంగా అబ్రహాము విధేయత కలిగి ఉన్నాడా లేడా అనేటువంటి విషయాన్ని మరి తెలుసుకోవడానికి దేవుడు అబ్రహాంని తన కుమారుణ్ణి బలి ఇవ్వాల్సిందిగా అడిగినప్పుడు అబ్రహాము ఎంత మాత్రం కూడా వెనుకాడలేదు. కానీ దేవుని యొక్క మాటకు ఆయన పూర్తిగా విధేయత చూపించాడు. విధేయత చూపించి ఆ యొక్క తెల్లవారినప్పుడే మరి 22వ అధ్యాయం ఆదికాండము 3వ వచనంలో మనం చూస్తే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంత కట్టి తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటకి వెళ్ళాడు. చాలు చూసారా? ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే ఆ తెల్లవారిన వెంటనే ఆ దేవుడు చెప్పినటువంటి పని చేయడము అతడు మొదలు పెట్టాడు. 18వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవుడు తన దగ్గరికి, లేకపోతే ఆ యొక్క సొదొమను నాశనం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చినప్పుడు మరి వారిని అక్కడ కూర్చోబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి తానే స్వయంగా ఒక దూడని సెలెక్ట్ చేసి మరి పనివాడికి ఇచ్చి దీన్ని తొందరగా సిద్ధపరచు అని ఏ ప్యాషన్తో అయితే, లేకపోతే ఏ ఆసక్తితో అయితే ఆ సమయంలో మరి దేవునికి విందు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడో అదే ఆసక్తి, అదే ఉత్సాహం, మరి అదే వైఖరి మరి ఇక్కడ తన కుమారుని బలిచ్చేటప్పుడు కూడా అతడు చూపించడం అనేది మనము చూడగలుగుతున్నాం. ఇలాంటి మరి విధేయత మన జీవితాల్లో మరి మనము కలిగి ఉన్నామా అనే విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. 3 రోజుల ప్రయాణం. ఆ 3 రోజుల ప్రయాణంలో అబ్రహాము వెనక్కి వెళ్ళిపోవడానికి మరి ఎన్నిసార్లు శోధించబడ్డాడో మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ శోధించబడేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే లేక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని పుట్టినప్పుడు మరి ఆ కుమారుణ్ణి తిరిగి మరి దేవుడికి సమర్పించే, లేకపోతే నాకు బలిగా అర్పించు అని దేవుడు అడిగినప్పుడు దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడో ఇవ్వడో అనేటువంటి సందేహము అతనిలో కలుగుతున్నా సరే మరి అతడు వెనక్కి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా అతడు ఇష్టపడలేదు. కలిగిందా లేదనేది మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ మరి మానవ పరంగా మనం ఆలోచించినప్పుడు అది ఖచ్చితంగా కలిగి ఉంటుందని నేను మరి అనుకుంటున్నాను. కానీ అలాంటి మరి ఒక క్రిటికల్ టైంలో కూడా మరి అబ్రహాము మరి ఎంత మాత్రం కూడా అవిధేయత చూపించలేదు. కానీ విధేయత చూపించాడు. ఆ పర్వతానికి తీసుకెళ్ళాడు. తన చేతులతో తన కుమారుణ్ణి బంధించాడు. ఆ రాటి మీద పెట్టాడు, బలిపీఠం మీద పెట్టి ఇంకా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచి మరి
నీ కుమారుని నువ్వు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డావు, కాబట్టి నీవు ఇందువలన నాకు భయపడుతున్నటువంటి వాడు అని నేను తెలుసుకున్నానని చెప్పి అబ్రహామును ఆపేయడము మరి మనం అక్కడ చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇలాంటి విధేయత, ఇలాంటి ఒక సమర్పణ కలిగినటువంటి విధేయతను మనము దేవుని పట్ల చూపించవలసినటువంటి విశ్వాసంగా మనమందరం కూడా ఉన్నాం. కాబట్టి మనము ఈ విధంగా దేవునికి విధేయతను చూపించినప్పుడు మనము ఆయనను గణపరిచేటువంటి వారంగా ఉంటాం. మనము ఆయనకు అలాంటి విధేయతను మనం చూపించినప్పుడు ఆయనను మనము పూర్తిగా నమ్ముతున్నాము అనేటువంటి విషయాన్ని మనము దేవునికి చూపిస్తాము, లోకానికి కూడా మనము చూపించేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి అలాంటి విధేయతను మరి మనము చూపించినప్పుడు మరి దేవుని పట్ల మనలో ఒక ఆరాధన అనేది మనలో నుంచి అది బయటకు వస్తుంది. నోవాహు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించి అలా ఆ పడవను తయారు చేసుకుని ఆ ఓడలోనికి వెళ్ళిపోయాడో, ఆ జలప్రలయం వచ్చింది, అదంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క నీళ్ళన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నోవాహు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి? దేవునిని ఆరాధన చేశాడు. అంతేగాని తనకి ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఇప్పుడు నా పిల్లలకి నేను పొలాలు ఎక్కడ వెతుక్కోవాలి, లేకపోతే ఇప్పుడు ఏ జంతువుని మనం వండుకుని తింటే బాగుంటుంది, ఇది ఆలోచించలేదు. కానీ ఫస్ట్ చేసినటువంటి పని ఏంటంటే దేవునికి బలిపీఠం కట్టి ఆరాధన చేశాడు. అబ్రహాం కూడా అదే చేశాడు. ఎప్పుడైతే మరి ఇస్సాకును బలిగా అర్పించొద్దని దేవుడు చెప్పాడో వెంటనే అక్కడ ఒక పొట్టేలు దేవుడు చూపించాడు. ఆ యొక్క పొట్టేలు తీసుకుని వచ్చి దేవునికి బలి అర్పించి అక్కడ దేవుని ఆరాధించినట్లుగా మరి మనం చూస్తున్నాం. కాబట్టి విధేయత ద్వారా మన జీవితాల్లో మనము దేవుని గణపరుస్తాము. దేవుని పట్ల మరి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మనము ఈ లోకానికి చూపిస్తాము, దేవునికి కూడా మరి మనము ఆయన నమ్ముతున్నాం అనేటువంటి విషయాన్ని ఆయన ఎదుట మనము చూపించేటువంటి వారంగా ఉంటాము. దేవుని పట్ల మనలో ఆరాధన భావం అనేది మరి మనము చూపించేటువంటి వారంగా ఉంటాం. అలా కాకుండా ఒకవేళ విధేయత చూపించకపోతే ఏమవుతుందో మనకు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. దేవుని యొక్క మాటకు గనక మనం విధేయత చూపించకపోతే దానికి తగినటువంటి మరి వెలను మనం ఖచ్చితంగా చెల్లించాలి. సౌలు విషయంలో జరిగింది అదే కదా. సౌలుకి దేవుడు ఏం చెప్పాడు? అమాలేకులందరినీ చంపేయమన్నాడు. కానీ సౌలు చంపలేదు, ఒకరిని తీసుకొచ్చాడు. దాని తర్వాత మరి ఎలాంటి మరి పర్యవసానాలు జరిగాయో, సౌలు ఎలాంటి మరి ఒక క్రూరమైనటువంటి మరి మరణం అతనికి వచ్చిందో మరి మనం అక్కడ చూడగలుగుతాం. అలాగే ఇశ్రాయేలు రాజులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు వారిని ఎన్నిసార్లు మరి ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరించినా సరే వారు దేవుని మాటకు విధేయత చూపించలేదు. దానివల్ల వారి యొక్క మరి స్థితి ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిగా మారిపోయిందో మనం రాజుల గ్రంథాల్లో లేదా దినవృత్తాంతాల గ్రంథాల్లో మనము చూస్తాం. అలాగే బిలాము విషయంలో దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళొద్దు, నా ప్రజలను శపించడానికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా సరే బిలాము ఏం చేశాడు? దేవుని మాటకి విధేయత చూపించలేదు. అవిధేయుడై మరి వెళ్ళినప్పుడు మరి ఆయన యొక్క మరణం అనేది చాలా క్రూరమైనటువంటి మరణంగా మరి మనం బైబిల్లో మనం చూస్తాం. అలాగే మరి కయీనును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కయీనుకి వాస్తవానికి దేవుడు ఎంతో మరి సహాయం చేశాడు. తనకి ఎందుకు ఆ సమయంలో అలా కోపం వచ్చింది, దాన్ని తను ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మరి తనకి అర్థమయ్యేలా చెప్పాడు. కానీ కయీను దానికి మరి లోబడలేదు. దాని ఫలితంగా శాపాన్ని అతడు మరి కొని తెచ్చుకున్నటువంటి మరి విషయాన్ని మరి మనం అక్కడ చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో మరి మనమందరము కూడా విధేయతను మరి చూపించడం అనేది మనం నేర్చుకోవాలి. నోవాహు ఎలాగైతే మరి దేవునికి పూర్తిగా విధేయత చూపించి దేవుడు చెప్పింది యావత్తు కూడా అతడు చేశాడు, అలాగే అబ్రహాం కూడా దేవుడు ఏదైతే మరి చేయమని ఆజ్ఞాపించాడో మరి దాన్ని మరి వెంటనే లోబడ్డాడు, దానికి విధేయత చూపించాడు. దేవుని మాట ప్రకారము తన కుమారుని బలి ఇవ్వడానికి ఎంత మాత్రం కూడా వెనుకాడలేదు. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి దేవుడు మనకి ఏ క్రమశిక్షణ అయితే నేర్పిస్తున్నాడో ఆ క్రమశిక్షణలో మరి దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయడానికి మనం పూర్తిగా విధేయతను చూపించవలసినటువంటి అవసరత మన జీవితాల్లో ఎంతైనా కూడా ఉంది. ఆ తర్వాత మనం చూస్తే మరి విధేయత తర్వాత మనలో మరి క్రమశిక్షణ ద్వారా మరి మనం నేర్చుకునేటువంటి మరొక అంశం ఏంటని చెప్పాను, సహనము అని చెప్పాను. కాబట్టి ఈ యొక్క సహనాన్ని మరి మనము మరి దేవుని యొక్క క్రమశిక్షణలో మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. 12వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనం కనుక మరి మనం చూసినట్లయితే
చూసారా, ఇక్కడ మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, మీరు అలసట పడకి మీ ప్రాణములు విసుకకి ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునేటువంటి ఆయనను తలంచుకునడి అని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ యేసు ప్రభు వారిని మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. మన యొక్క దేవుడు మన క్రమశిక్షణలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనకి ఆ యొక్క క్రమశిక్షణ విసుగు కనుక పుట్టిస్తున్నట్లయితే, లేకపోతే మన యొక్క ఓపిక కనుక నశించిపోయినట్లయితే, మన సహనం కనుక నశించిపోయినట్లయితే, మనకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనను మరి దూషించేటువంటి వారందరూ కూడా పాపాత్ములే. ఆయన పరమ పవిత్రుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన మరి నిష్కల్మషుడు. కానీ ఆయనను దూషించేటువంటి వారు ఎవరు? పాపాత్ములు. ఆయన ఏం చేశారంట, ఆయన మరి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా కూడా ఆయన ఓర్చుకున్నాడు. ఎంత మాత్రం కూడా దాంట్లో అసహనాన్ని వ్యక్తం చేయలేదు, కానీ అదంతా కూడా ఆయన సహించినట్లుగా మనం చూస్తాం. పేతురు పత్రికలో పేతురు ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా రాస్తాడు. చూడండి, పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసినట్లయితే, మీకేమి గణము ఇందుకు మీరు పిలువబడితే అని పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ మీరు తప్పు చేసి ఆ తప్పుకి తగినటువంటి శిక్ష మీరు అనుభవిస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, అలా అందరూ చేస్తారు. కానీ మీరు తప్పు చెయ్యకపోయినా, మీలో ఏ తప్పిదము లేకపోయినా సరే, మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మిమ్మల్ని హింసిస్తున్నారు, మిమ్మల్ని మరి బాధ పెడుతున్నారు అంటే, అలా మీరు బాధపడిన ఎడల అది దేవునికి హితమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి పేతురు ఈ యొక్క విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క క్రమశిక్షణలో మనము వెళ్తూ ఉన్నప్పుడు మనము తిరస్కారానికి గురవుతాం. ఈ యొక్క తిరస్కారము మనకి బయట వాళ్ళు చేస్తే అది వేరే విషయం, కానీ మన సొంత వాళ్ళే మనం తిరస్కరించేటువంటి పరిస్థితులు మనకు వస్తాయి. మన సొంత కుటుంబస్తులే మనం తిరస్కరించేటువంటి పరిస్థితులు మన ఎదుటికి వస్తాయి. అలాంటి తిరస్కారాలలో మనము ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి? మనము దాన్ని సహించాలి, మనము దానిని ఓర్చుకోవాలి. దానిని మనము ఓపికతో యేసు ప్రభువారు ఎలాగైతే అదంతా కూడా ఆయన సహించారో మనం కూడా దాన్ని సహించాలి. ఎందుకంటే అది దేవుని యొక్క క్రమశిక్షణలో ఒక భాగమై ఉంటూ ఉంది. కాబట్టి ఈ యొక్క తిరస్కారము లేకపోతే ఈ యొక్క తృణీకారము అనేది మనలో తప్పు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే అది మనం సహించవచ్చు, కానీ తప్పు లేనప్పుడు చేసినా సరే దాన్ని మనము రిసీవ్ చేసుకోవాలి. ఈ విషయంలో మనం అందరం కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇలాంటి అనుభవాలు మీ జీవితాల్లో ఎదురైనా లేదో నాకు తెలియదు, కానీ నాకైతే జరిగాయి. మన సొంత వారు మన రక్త సంబంధులు మనల్ని తృణీకరించినప్పుడు, మనలో తప్పు లేకపోయినా సరే మనల్ని నిందిస్తూ ఉన్నప్పుడు మనము దాన్ని ఏం చేయాలి? మనము దాన్ని ఓర్చుకుంటూ దేవుని యొక్క ప్రేమను వారికి చూపించేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క ప్రేమను మన ద్వారా చూపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలో ఆయన ఏదైతే తన ఇమేజ్ని, తన రూపాన్ని మనలో ఆయన ఏర్పాటు చేయాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ రూపాన్ని ఏర్పాటు చేయడానికి మనము దేవునికి మనము అవకాశం ఇచ్చేటువంటి వారంగా ఉంటాం. ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై అంతా కూడా ఆయన ఓర్చుకున్నాడు అని హెబ్రీ గ్రంథకర్త ఆయన చెప్తూ ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఒకవేళ మన కొరకు అలా సహనం చూపించకుండా ఈ శిక్ష నాకు ఎందుకు వచ్చింది, నేను అసలు ఈ శిక్షకి నాకు సంబంధం లేదు, నేను అసలు దీనికి అర్హుడినే కదా, నేను ఎందుకు భరించాలి మీ అందరి కోసం అని కనుక ఆయన ఆ శిక్షను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈరోజు మనకి ఎవరికి కూడా రక్షణ ఉండేది ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఆయన దేవుడై ఉండి కూడా ఆయన అంతగా తగ్గించుకొని పాపాత్ములు ఆయన మీద నేరారోపణ చేస్తూ ఆయనను హింసిస్తూ ఆయనను తృణీకరిస్తూ ఆయనను అవమానపరుస్తూ అంతగా ఆయనను ఇబ్బంది పెడుతున్నా సరే అదంతా కూడా ఆయన మౌనంగానే ఆయన ఓర్చుకుని న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను ఎలాగైతే అప్పగించుకున్నాడో, ఎలాగైతే మనకి ఒక మాదిరిగా ఆయన ఆ యొక్క సహనాన్ని చూపించడంలో ఒక మాదిరిని మన ఎదుట ఆయన ఉంచాడో, మనమందరము కూడా
అలాంటి ఒక మాదిరిని మనమందరం కూడా చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ యొక్క మరి సహనము అనేది మరి మన యొక్క జీవితాల్లో మరి చాలా అంటే చాలా అవసరమైనటువంటి విషయం. విధేయత ఎంత అవసరమో సహనం కూడా అంతే మనకి అవసరం. దేవుడు మరి ఈ సహనం విషయంలో మనల్ని మరి పదే పదే మనల్ని ఆయన పరీక్ష చేస్తూనే ఉంటాడు. ఈ యొక్క సహనము మనకు మరి అన్నీ ఉన్నప్పుడు మనము ఎలా సహిస్తున్నాము, మన దగ్గర ఏమీ లేనప్పుడు, మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మరి మనము ఎలాగ సహిస్తున్నాము అనేది మరి మనమందరం కూడా పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దావీదు అంటాడు చూడండి, 40వ కీర్తన మొదటి అధ్యాయంలో మొదటి వచనం, 40వ కీర్తన, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను అని దావీదు చెప్తూ ఉంటాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దావీదు ఎంతగా మరి ఆ యొక్క మరి సహనం కలిగి ఉన్నాడు. సౌలు తనని ఎంతగా తరుముతున్నా సరే, సౌలును చంపే అవకాశాలు తనకు పలుమార్లు దొరికినా సరే సౌలును చంపడానికి ఇష్టపడలేదు, లేకపోతే సౌలు మీద పగ తీర్చుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ సౌలు తనని ఎంత హింసిస్తున్నా సరే దాన్ని అంతా కూడా ఆయన ఏం చేశాడు, సహిస్తూనే వచ్చాడు, ఓర్చుకుంటూనే వచ్చాడు. ఆ యొక్క సహనాన్ని ఆయన చూపిస్తూనే వచ్చినట్టుగా మరి మనము చూస్తున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే అక్కడ పౌలు గారు ఇలా చెప్తూ ఉంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి యొక్క సవాళ్ళు, ఈ యొక్క కష్టాలు, ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క తిరస్కారాలు, ఈ యొక్క మరి తృణీకారాలు, మరి మనము అన్యాయంగా మనల్ని హింసిస్తూ ఉన్నా, అన్యాయంగా మనల్ని దూషిస్తూ ఉన్నా, మరి మనలో ఏ తప్పిదము లేకపోయినప్పటికీ కూడా మనల్ని తప్పుపడుతూ ఉన్నా సరే అవన్నీ కూడా మరి రాబోయేటువంటి మహిమలో ఎంత మాత్రం కూడా ఎన్న తగినవి కావు అని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి మరి మనము ఈ యొక్క విషయాన్ని మరి దేవుని యొక్క క్రమశిక్షణలో భాగంగా మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా కూడా మనకుంది. ఆ తర్వాత మనం చూస్తే మరి ఎండ్యూరెన్స్ అనగా మరి ఓర్చుకోవటం అంటే తట్టుకోవడం అన్నమాట. చివరి వరకు కూడా తట్టుకొని నిలబడటం. ఇలా ఈ యొక్క సహనము, ఓర్పు ఇవి రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి వెళ్తాయి. ఓర్పు, సహనము రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసి వెళ్తాయి. ఎందుకంటే మరి ఒక సమయం వచ్చేసరికి మన యొక్క సహనము యొక్క విలువలు లేకపోతే పేషెంట్ లెవెల్స్ అంటారు కదా, అవి పడిపోతాయి. అప్పుడు ఈ ఓపిక మనకి చాలా అవసరం. ఎందుకంటే సహనం నశించినా సరే ఓపిక మనల్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉంటుంది. పౌలు ఈ యొక్క మరి ఓపిక విషయంలో మనకు ఒక గొప్ప ఉదాహరణ. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు ఎవరైనా చదవండి. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమల పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదులవలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతో కష్టములతోను, తరచుగా జాగారములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. చూసారా, పౌలు ఎన్ని పరిస్థితుల గుండా ఆయన వెళ్ళాడో మరి మనకి ఇక్కడ మరి ఆయన చాలా కొన్ని విషయాలు మాత్రమే రాశాడు. కానీ అవన్నీ కూడా మరి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. మనము ఇంకొంచెం పైనుంచి కనుక మనం చూస్తే 23వ వచనం నుంచి కనుక మనం చూస్తే, వారు క్రీస్తు పరిచారకుల
వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరి విశేషంగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, రాళ్లతో కొట్టబడితిని, ఓడ పగిలి శ్రమ పడితిని, రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితినని. ఆయన ఎలాంటి మరి విపరీతమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా దేవుని పట్ల ఆయన యొక్క మరి విధేయత కానీ, దేవుని పట్ల ఆయన మరి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కానీ, దేవుని పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని కానీ ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఈయన పడినటువంటి మరి ఈ యొక్క మరి ఆ యొక్క జర్నీలో, లేకపోతే ఆ యొక్క మిషనరీ ప్రయాణాల్లో ఎన్నో 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 ఇబ్బందులు ఆయన పడుతూనే ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధించడము, దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటించడము, సంఘాలను స్థాపించడము, సంఘాలను బలపరచడము అనే ఆ యొక్క మరి పిలుపును ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా ఎంత మాత్రం కూడా లేడు. ఆయన మరి చేసినటువంటి ఆ యొక్క పరిచర్య, మరి లేకపోతే ఆయన అప్పుడు రాసినటువంటి ఆ యొక్క పత్రికలు ఈ రోజుకి కూడా క్రైస్తవ మరి సంఘాన్ని, లేకపోతే క్రైస్తవ సమాజాన్ని అవి ఎంతో మరి బలపరుస్తున్నాయంటే ఆ యొక్క అనుభవాలలో ఆయన నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆ యొక్క పత్రికలలో ఆయన ఉంచడాన్ని బట్టే మరి ఆ విధంగా దేవుడు ఆయనను మరి ఉపయోగించుకున్నాడు. ఈ రోజుకి కూడా ఆయన యొక్క పరిచర్యను మన ఎదుట ఒక మరి మాదిరిగా మరి దేవుడు ఉంచాడు. పౌలు అంతగా మరి ఓపికతో మరి దేవుడు తనకిచ్చినటువంటి పిలుపును ఆయన మరి ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాడు. అలాగే మిషనరీలను మనం చూసినప్పుడు ఈ మిషనరీల యొక్క జీవితాల్లో కూడా మరి ఇలాంటి అనుభవాలే మరి అనేకాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మరి అనేక మంది మిషనరీలు తమ యొక్క జీవితాల్లో తాము ఎన్ని కష్టాలు గుండా వారు వెళ్ళినా సరే, తమ కుటుంబాన్ని కోల్పోయినా, తమ ఆరోగ్యాన్ని కోల్పోయినా, తమ బిడ్డలను కోల్పోయినా, తమ ఆస్తులను కోల్పోయినా, తమ శరీరంలో అవయవాలను కోల్పోయినా, తమ యొక్క మరి ఒక విలియం కేరీ గారు అయితే మరి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మరి ఆయన బైబిల్ అంతా కూడా రెడీ చేసుకుని ప్రింటింగ్కి రెడీగా పెట్టినప్పుడు ప్రెస్ 3 సార్లు కాలిపోయింది కదా, 3 సార్లు కాలిపోయింది. అయినా సరే ఆయన దాన్ని మరలా 0 నుంచి స్టార్ట్ చేశాడు. ఎంత ఓపిక కావాలండి, ఎంత ఓపిక కావాలి. మరి దేవుడు మరి అలా జరుగుతున్నప్పుడు ఒకవేళ ఇది దేవుని చిత్తం కాదేమో అని విడిచిపెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఎంత మాత్రం కూడా ఆయన దానికి వెనుకాడలేదు. కానీ ఆ దేవుని యొక్క పిలుపుకు ఆయన పూర్తిగా లోబడి ఆ యొక్క మరి విధేయతతో, ఆ యొక్క సహనంతో, ఆ ఓపికతో మరి మన యొక్క దేశానికి మరి ఎంతో గొప్ప పరిచర్య ఆయన చేసినటువంటి వ్యక్తి. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అదోనిరామ్ జడ్సన్ లాంటి వారు, మరి డేవిడ్ లివింగ్స్టన్ గారు లాంటి వారు, ఇంకా ఎంతో మంది మిషనరీలు మరి ఆ విధంగా గొప్ప పరిచర్య వారు చేశారు కాబట్టి, గొప్ప సేవ వారు చేశారు కాబట్టి ఈరోజు మరి మనకి ఇంకా దేవుని యొక్క మరి ఆ యొక్క మరి పరిచర్య, లేకపోతే వారు చేసినటువంటి పరిచర్య ప్రభావం అనేది ఈ రోజుకి కూడా మరి మనము మరి చూడగలుగుతున్నాం. మన జీవితాల్లో కూడా మరి మనము వారి వలె వారికి కలిగినటువంటి కష్టాలు మన జీవితాల్లో కలగకపోవచ్చు. కానీ అలాంటి కమిట్మెంట్, లేకపోతే అలాంటి ఒక మరి బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసము, విధేయత, మరి సహనము, ఓపిక మన యొక్క జీవితాల్లో మరి మనము కలిగి ఉన్నామా లేదా అనేది మనము చాలా ఈ విషయంలో మనం అందరం కూడా మరి మన జీవితాల్లో మనము పరీక్ష చేసుకోవాలి. మీకు ఎన్ఎస్జి కమాండోస్ గురించి తెలుసా? లేకపోతే వాళ్ళని బ్లాక్ క్యాట్స్ అని కూడా అంటారు. ఈ ఇండియన్ ఆర్మీలో వీళ్ళ ఒక భాగం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అవ్వడానికి 100 మెంబర్స్ వస్తే, లేకపోతే 1000 మెంబర్స్ వస్తే, 1000 మెంబర్స్లో 100 మెంబర్స్ని ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ చేసుకుంటే ఆ 100 మెంబర్స్లో కేవలము ఒక్కరు మాత్రమే బ్లాక్ క్యాట్స్కి సెలెక్ట్ అవుతారంట. అంత కఠినమైనటువంటి మరి ఏమంటారు శిక్షణ గుండా వారు వెళ్తారు. అంత కఠినమైనటువంటి పరీక్షలు గుండా వారు వెళ్తారు. అంటే వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షణ ఇస్తారంటే వాళ్ళ ఒంటిలో బుల్లెట్స్ దూరుతున్నా సరే వాళ్ళు ముందుకు వెళ్తారు తప్ప ఆ బుల్లెట్ తగిలింది కదా అని ఇలా పట్టుకుని కింద కూర్చోవడం ఇలాంటివి చేయరండి. అంత కఠోరమైనటువంటి శిక్షణ గుండా వారిని తీసుకెళ్తారు. అంటే బుల్లెట్ గాయం కూడా వారిని ఎంత మాత్రం కూడా ఆపలేదు. అంత మరి బలమైనటువంటి సైనికులుగా వారిని మారుస్తారు. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మరి మనము అలాంటి
వైఖరిని మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనము ముందుకే వెళ్తూ ఉండాలి తప్ప మరి కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, ఇరుకులు వచ్చినాయని, అనవసరంగా నిందల పాలవుతున్నామని చెప్పి మరి మన యొక్క విశ్వాసాన్ని మనము విడిచిపెట్టి మరి వెనక్కి తిరిగి మనం వెళ్ళిపోయేటువంటి వారిగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవుడు మరి మనందరినీ కూడా తన కుమారులుగా ఆయన చూస్తున్నాడు కాబట్టి, తన కుమారులుగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి, ఆ కుమారులుగా మరి మనము ఉండటానికి మనము ప్రయత్నం చేయిస్తూ ఆయన యొక్క క్రమశిక్షణను మనము మరి విధేయతతో అంగీకరించినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనము మరి వెళ్ళటానికి దేవుడు మనకి ఇంకా 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 కూడా ఆయన మనకు తర్బీదును ఇస్తూనే ఉంటాడు. యేసు ప్రభువారు మరి ఆయన ఎదుటి ఉంచుకున్నటువంటి ఆ యొక్క ఆనందము కొరకు ఆయన అవమానాన్ని అంతటిని కూడా ఆయన మరి నిర్లక్ష్య పెట్టాడు. ఆయన ఎదుటి ఎంత గొప్ప దుఃఖం ఉన్నా, ఎంత గొప్ప మరి ఆ యొక్క శ్రమ ఉన్నా, చివరికి తండ్రితో ఆయనకు ఉండేటువంటి అవినాభావ సంబంధం అనేది తెగిపోతున్నా సరే ఆయన ఆ యొక్క శిక్షను అనుభవించడం ఆయన మానలేదు. దాని ఫలితంగా మనమందరం కూడా దేవుని యొక్క మరి దత్తపుత్రంగా మార్చబడడానికి దేవుడు తన కుమారుని ద్వారా మరి మనకి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయన మనకి ఆ యొక్క కృపను చూపించాడు. మరి బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే ఆ టైంలో ఐగుప్తు యొక్క రాజ్యం అనేది మరి నేటి కాలంలో మనం చూస్తే ఒక సూపర్ పవర్. అంటే అమెరికా ఎలాంటిదో నేటి కాలంలో ఐగుప్తు ఆ రోజుల్లో అంత గొప్ప సూపర్ పవర్. అంత గొప్ప సూపర్ పవర్ ఉన్నటువంటి రాజ్యానికి మోషే మరి ఒక మకుటం లేని మహారాజా అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టెఫెను ఇచ్చినటువంటి వివరణలో మనం చూస్తే అపోస్తల కార్యగ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో మరి స్టెఫెను మరి మోషేని గురించి ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి ఆ మాట. అపోస్తల కార్యగ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. చాలు. ఇక్కడ చూసారా, మరి మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి, అంటే ఆయన నేర్చుకోలేనటువంటి విద్య ఏది కూడా లేదు. ప్రతి దానిని కూడా ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకుని మరి మాటల యందు మరి చేతల యందు అనగా కార్యముల యందు కూడా మరి ఆయన ఎలా ఉన్నాడంట, ప్రవీణుడిగా ఉన్నాడు. అంటే హీఈస్ ద పైనీర్, హీఈస్ ద ఎక్సలెంట్ అన్నమాట. అంత గొప్ప మరి స్థితిలో మోషే ఉన్నాడు. కావాలనుకుంటే ఆయన ఐగుప్తుకి రాజు కూడా అవ్వచ్చు. అలాంటి ఒక అవకాశం మోషే ఎదుట ఉంది. కానీ మోషే దాన్ని కోరుకోలేదు. తన ప్రజలు అక్కడ మరి అక్కడ హింసించబడుతూ ఉంటే, తన ప్రజలు బానిసత్వం ఉంటే ఎలాగైనా సరే తన ప్రజలకు మరి విడుదల తీసుకురావాలని చెప్పి మరి తన ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి మరి ఏదో విధంగా విడుదల కలిగచేయాలని ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత వచ్చిన మనం చూస్తే అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. చూసారా, మరి మోషే మరి ఒక విధంగా దేవుని యొక్క చిత్తాన్ని అక్కడ అర్థం చేసుకున్నాడు. ఈ ప్రజలకు దేవుడు నా ద్వారా రక్షణ తీసుకురావాలనుకుంటున్నాడు కాబట్టి నేను వీళ్ళ గురించి ఫైట్ చేస్తానని చెప్పి ఫైట్ చేయడం ప్రారంభించాడు. కానీ తన ప్రజలు ఏం చేశారు, అతన్ని రిజెక్ట్ చేశారు. ఇక్కడ మరి మోషే తన సొంత బలం మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క చిత్తమే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి మోషే ద్వారా విడిపించబడడం అనేది దేవుని యొక్క చిత్తమే. కానీ మోషే ఎంచుకున్నటువంటి మార్గం అనేది దేవుని చిత్తమైనది కాదు. కాబట్టి ఇది ఇప్పుడు మోషేకి అర్థం కావాలంటే దేవుడు ఏం జరగాలి, మోషే దేవుని యొక్క క్రమశిక్షణలోనికి రావాలి. దేవుడి యొక్క క్రమశిక్షణలోనికి మోషే రావాలంటే మరి ఆ పరిస్థితులు అక్కడ రావాలి. ఆ పరిస్థితులు రావడానికి ఏం చేశాడు, మరి అక్కడ ఒకరిని చంపేస్తాడు మోషే. అలా చంపినప్పుడు మరి దానికి భయపడి ఏం చేస్తాడు, అక్కడి నుంచి ఒకవేళ ఫరోకి తెలిస్తే ఫరో తనని చంపేస్తాడేమని చెప్పి అక్కడి నుంచి పారిపోయి మిద్యాన్ అరణ్యంలోనికి మరి వెళ్తాడు. అక్కడ దాదాపు 40 సంవత్సరాలు అక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు. 40 సంవత్సరాలు కూడా ఆయన నేర్చుకున్నటువంటి సకల విద్యలు ఎగిరిపోయినాయి. ఆయన నేర్చుకున్నటువంటి మరి అక్కడ ఫరోలో ఐగుప్తులో నేర్చుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా ఆ అరణ్యంలో గొర్రెల పాలైపోయింది కదా.
ఆ యొక్క గొర్రెలను కాసుకుంటూ ఆ యొక్క మరి ఆ మిద్యాను అరణ్యంలో అతను తిరుగుతూ ఉన్నాడు. కానీ మోషేకి తెలియదు ఆ 40 సంవత్సరాలు దేవుడు అతన్ని ఒక నాయకుడిగా అతన్ని సిద్ధపరుస్తున్నాడని చెప్పి. ఆ అరణ్యంలో మోషే తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క అరణ్యము అతనికి బాగా అలవాటు అయిపోయింది. ఆ యొక్క అరణ్యంలో ఉండేటువంటి పరిస్థితులు అతనికి బాగా అలవాటు అవుతున్నాయి అనేటువంటి విషయం మోషేకి తెలియదు. కానీ దేవునికి తెలుసు ఆ 40 సంవత్సరాలు మోషే జీవితంలో ఎంత మాత్రం కూడా వేస్ట్ అవ్వవు. అవి దేవుడు తన యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దాన్ని తన యొక్క జీవితంలో తీసుకుని వస్తున్నాడు అనేటువంటి విషయం మోషే అప్పుడు గ్రహించలేదు. కానీ ఒక సమయం వచ్చింది, మోషేని దేవుడు దర్శించినప్పుడు ఇదిగో నువ్వు వెళ్ళు అని చెప్తే మోషే ఏమంటాడు, నేను మాట్లాడలేను ప్రభు అంటాడు. కానీ అపోస్తలుల కార్యాలను మనం చూస్తే ఏముంటుంది, అతడు మాటల యందు చేతల యందు ప్రవీణుడు. కానీ అప్పుడు ఆ ప్రవీణత ఏమైపోయింది, స్కిల్ సెట్ అంతా పోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, లేదు నువ్వు వెళ్ళు, నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, నీ ద్వారానే నా ప్రజలు విడిపించబడాలి అని చెప్పి మోషేని దేవుడు ఆ యొక్క మరి తన ప్రజల దగ్గరకు తిరిగి పంపించినట్లుగా మరి మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క క్రమశిక్షణలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన సెపరేట్ చేస్తాడనమాట. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలోకి తీసుకుని వెళ్తాడు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో మనల్ని ఒక ఒక ఏకాంతంలోనికి తీసుకెళ్తాడు. అనగా ఒక ఒంటరితనంలోనికి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు. ఆ ఒంటరితనంలో మరి ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితిలో మనము దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు ఆయన బయలుపరిచేటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ యొక్క మరి ఆ యొక్క మిద్యాను అరణ్యంలో లేకపోతే ఆ యొక్క సీనాయి కొండ మీద మరి మోషే తిరుగుతూ ఉన్నప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడా లేడా? ఒంటరిగానే ఉన్నాడు. తన ప్రజల గురించి ఆలోచించుకుంటున్నాడు. అయ్యో నేనేమో వారిని విడిపించాలనుకున్నాను, కానీ వారు నా ద్వారా మరి వారు విడుదల పొందడానికి వారికి ఇష్టం లేదు, వారు నన్ను తృణీకరించారు, నేను ఇక్కడ వచ్చి ఈ అడవిలో ఈ గొర్రెలు కాసుకుంటూ మాడిపోతున్నానని అనుకుంటూ ఉన్నాడేమో. కానీ దేవుడు మోషేని చూసి మోషేని అక్కడ దర్శించాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ యొక్క శ్రమలలో మనల్ని ఒక మరి ఒంటరితనంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు మరి మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతుంటుంది. దేవుడు మరి కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల ద్వారా మనల్ని ఒక ఒంటరితనంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఒంటరితనంలో దేవుని యొక్క స్వరం కొరకు మనము వెతికేటువంటి వారంగా ఉండాలి. అలా వెతికినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మోషేతో ఎలాగైతే ఆ యొక్క హోరేబు పర్వతం మీద దేవుడు మాట్లాడాడో అలాగే మన జీవితాల్లో కూడా ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆ హోరేబు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే డ్రై ప్లేస్. అంటే అక్కడ ఏది కూడా దొరకదు, ఏది కూడా మొలవదు, ఎండిపోయిన స్థలం, డిజల్యూటెడ్ స్టేట్. అంటే ఇంకా అక్కడ ఏది కూడా రాదనమాట. అది విడిచిపెట్టబడినటువంటి స్థలం, ఎండిపోయినటువంటి స్థలం. అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో మన జీవితాలు కూడా ఇలాంటి ఎండిపోయిన ఇంకెందుకు పనికిరాని మరి ఏమాత్రం కూడా మరి పచ్చదనం అనేది రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులుగా మన జీవితాలు ఉన్నప్పటికీ కూడా అలాంటి స్థితిలో దేవుడు మనల్ని దర్శించి మనల్ని మన జీవితాల్లో తన చిత్తాన్ని ఆయన బయలుపరిచి తన యొక్క క్రమశిక్షణను మనకు నేర్పించడానికి ఆయన ఇప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనము చేయవలసింది ఏంటంటే ఆయన మాటకు మనము మొట్టమొదటిగా విధేయత మనము చూపించాలి. అలా విధేయత చూపిస్తూ ఆ యొక్క సమర్పణతో మరి మనము సహనము కలిగి మరి ఓపికతో మరి దేవుని యొక్క మరి క్రమశిక్షణలో మరి మనము కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని తన యొక్క పరిశుద్ధతలోనికి ఆయన మనం తీసుకుని వెళ్తూ ఆ పరిశుద్ధతలో మనము పాలు పంచుకునేటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడతాడు, ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. ఆ క్రమశిక్షణ ద్వారా మనము ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనము పాలు పంచుకునేటువంటి విధంగా ఆయన మనల్ని మారుస్తాడు. కాబట్టి ఆ యొక్క క్రమశిక్షణ ద్వారా మన జీవితాల్లో మరి నీతి, సమాధానము అనేటువంటి ఫలాన్ని ఆయన తీసుకుని వచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ మన తోటి వారిని, మన తోటి విశ్వాసులను, మన సహ విశ్వాసులను మనము బలపరిచి వారిని కూడా దేవుని యొక్క విశ్వాసంలో మనము దేవుని యొక్క మరి నడిపింపులోనికి లేకపోతే దేవుని యొక్క క్రమశిక్షణలోనికి మనము ప్రోత్సహించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి మరి ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని క్రమశిక్షణలోనికి ఆయన
తీసుకుని వస్తూ ఉంటాడు. అయితే మన స్పందన ఎలా ఉంది దేవుడు మనకిచ్చేటువంటి ఈ యొక్క క్రమశిక్షణకి? నేను ఇది పొందుకునేందుకు, లేకపోతే దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడుతూ ఉన్నప్పుడు అసలు దేవుడు నాకు ఇది ఇవ్వడానికి నేనేం తప్పు చేశాను అనేటువంటి దృక్పథం మనలో ఉంటుందా? లేకపోతే దేవుడిని కోపగించుకొని ప్రభా ఎందుకు నాకు ఇది ఇచ్చావు అని దేవుడి మీద తిరుగుబాటు చూపించేటువంటి వైఖరి మనలో ఉందా? లేదా దేవా ఇది నీ చిత్తము, నీ చిత్తానికి నేను పూర్తిగా లోబడిపోతున్నాను అని చెప్పి దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా మరి మనము తల వంచేటువంటి ఆ యొక్క స్పందన మనలో ఉందా అనే ఈ యొక్క విషయాన్ని మనము మరి గమనించుకుంటూ ఆయన యొక్క క్రమశిక్షణలోనికి మరి మనం కొనసాగేటువంటి వారిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట మరి మనవి చేస్తున్నాను. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. బంగారాన్ని ప్యూరిఫై చేసేటువంటి వారు, లేకపోతే బంగారాన్ని శుద్ధి చేసేటువంటి వారు ఆ బంగారాన్ని శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు ఆ బంగారము ఇలా చెప్తూ ఉందనంట ఆ యొక్క శుద్ధి చేసేటువంటి వ్యక్తికి, ఇంకెంతసేపు నన్ను కరగబెడతావు అని అడుగుతూ ఉంటే ఇంకా కాదు నువ్వు ఇంకా శుద్ధ అవ్వలేదు అని ఆ వ్యక్తి ఆ బంగారానికి చెప్తాడంట. అది మళ్ళీ కొంతసేపు అంటదంట, కేజీ బంగారం తీసుకుని లేసో ఇప్పుడు నేను ఆ కేజీ నుంచి కరిగి అర కేజీ అయిపోయాను, ఇంకా ఎంతసేపు కరగబెడతాను అని మళ్ళీ ఆ బంగారం క్వశ్చన్ చేస్తుందంట. క్వశ్చన్ చేసినప్పుడు ఇంకా కాదు, వెయిట్ చేయి అంటాడంట. ఇంకొక గంట పోయిన తర్వాత మళ్ళీ అంటదంట, అర కేజీ నుంచి పావు కేజీకి వచ్చేసాను, ఇంకా ఎంత కరగబెడతావు నన్ను అని మళ్ళీ ఆ బంగారం ఆ శుద్ధి చేసేటువంటి వ్యక్తిని అడుగుతుందంట. అడిగితే ఇంకా కాదు, నీలో ఇంకా మలినాలు ఉన్నాయి, నువ్వు ప్యూరిఫై ఇంకా అవ్వలేదు అని చెప్తాడంట. అలా చెప్పిన తర్వాత ఇంకా కరిగి పావు కేజీ నుంచి ఇంకా 100 గ్రామ్స్కి వచ్చేస్తుందంట. 100 గ్రామ్స్కి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఇలా చూసినప్పుడు ఆ బంగారంలో ఆయన రిఫ్లెక్షన్ కనిపిస్తుందంట. ఎప్పుడైతే ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుందో అప్పుడు ఆ బంగారాన్ని తీసి పక్కన పెడతాడంట. పక్కన పెట్టినప్పుడు బంగారం పడుతుందంట, ఇప్పుడు దాకా నన్ను కరగబెట్టావు కదా, ఇంకా కాసేపు కరగబెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు తీసావు బయటకి అని అంటదంట. అంటే అప్పుడు ఆ వ్యక్తి అంటాడంట, లేదు ఇదిగో ఇప్పుడు నీలో నేను కనిపిస్తున్నాను, ఎప్పుడైతే నీలో నేను కనిపించానో నువ్వు పూర్తిగా శుద్ధ అయిపోయావు అని ఆ బంగారానికి ఆయన జవాబు చెప్తానంట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి మీ బైబిల్లో గమనించండి. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకున్నట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకుపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము కదా. దేవుడు మనకి పరలోకం నుంచి తన వాక్కు ద్వారా బుద్ధి చెప్తున్నప్పుడు, మనల్ని క్రమశిక్షణలోకి తీసుకుని వస్తున్నప్పుడు ఆయన మాటకు మనం లోబడతాం, ఆయన చిత్తానికి తలవంచుతాం. ఆయన మనల్ని ఎలాగైతే తన పరిశుద్ధతలోనికి తీసుకుని రావడానికి తన క్రమశిక్షణలోనికి మనల్ని నడిపిస్తున్నాడో ఆ క్రమశిక్షణను మనం విధేయతతో మరి మనం స్వీకరించి దానికి పూర్తిగా సమర్పించుకుందాం. ఆ ఓపికతో దానిలో కొనసాగుతూ దేవుని యొక్క పరిశుద్ధంలోనికి ప్రవేశించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. కొద్ది మాటలు దేవుడు మనందరినీ ఇక్కడ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. వాక్యం అందరికీ అర్థమైందండి. చక్కగా వివరించారు. జస్ట్